అత్తింటికే కన్నం వేయబోయిన దొంగ కోడలు. దహా పెద్దలు తప్పు చెప్పలేదు లా ముచ్చట. పుట్టగతి లేనోడు సుట్టపావని గుంజులాయన సామెత ఉంది చూసినారు వెనకటికి. శక్తికారంగా ఉంటుంది కానీ ముచ్చట మొత్తం గట్టినే జరుగుతున్నాయి. ఎక్కడ పుట్టగతి లేనోడు ఏం చేసిండంటే ఇంటికి కొంచెం సుట్టపావం చేయబట్టుకున్నట. గట్టినే ఉంది గీమ ముచ్చట. అత్తింటికే కన్నం వేయబోయిన దొంగ కోడలు. తండ్రి కుమారుడితో కలిసి సుపారి గ్యాంగ్తో బేరం. 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పరారిలో కోడలు. ఎక్కడ పోతుంది కోడలు? భూమి గుచ్చుకొని పోద్దా? దొరుకుతుంది కదా వెనుకో ముందు. దొరకకుంటే ఎక్కడన్నా పోతుంది వచ్చినా. ఇప్పుడు 9 మందిని పట్టుకురు పోలీసులు. గీవెం పట్టుకోరు పెద్ద లెక్కన. ఎక్కడ పోయినా దొరికేది. ఇవన్నీ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో పాడైపోను. కానీ ఇప్పుడు అత్తగారు సొమ్మేనా ప్రేమతోటి ఉండో లేకపోతే వాళ్ళకి ఏమైనా పనులు చేసి పెట్టో తర్వాత వాళ్ళ తదనంతరం వీరకే కదా వచ్చేది. గట్ట తీసుకోవాలి. కానీ అత్తింటికి కన్నమే పోయి సుపారి. ఇప్పుడు ఆ కూలి మనుషులు ఊకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఎంతో కొంత భయాన చేతిలో పెట్టవచ్చు. ఇవాళ పోయి ఆ భయాన పెట్టి వాళ్ళు అల్లుకుంటారు. వాళ్ళు తింటాయి వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేసి ఉంటారు. అయిపోయి ఏమయ్యా అంటే కథం అయిపోయినాయి అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పోయి జైల్లో పడిరి. ఈయన రేపో మాపో ఈవెన్ కొనపోయి ఈవెన్ లోపల నూకిసి పెడతారు. మరి ఈమె కూడా గదే పని చేస్తుంది. మరి తర్వాత ఇట్టా చేడితిరి అట్టా చేడితిరి ఏం ఎక్కడ చేస్తారో ఈ పనులు అయితే ఈ తప్పిన చేతలు కాబట్టి ఏమైనా చేతలు ఈ చెప్పురిగా